అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ఆలయాల్లో ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలతో కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ఆలయాల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఇంటా కూడా దీపావళి పండుగ జరుపుల నుంచి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులకు గుళ్ళోకి రావటం, అదేవిధంగా ప్రత్యేక ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. మనం ప్రస్తుతం చైతన్యపురిలో ఉన్నటువంటి మహాశక్తి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచే కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఒక కరీంనగర్ చెందినటువంటి శిల్పి ఏర్పాటు చేసినటువంటి రామమంత్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతిమ, ఏదైతే శైకత శిల్పం, ఇతను ఇసుకతో చేసినటువంటి శైకత శిల్పిగా పేరుగాంచడం జరిగింది. ఈ రోజు నిన్నటి నుంచి కూడా ఆయన 24 గంటల పాటు శ్రమించి అయోధ్య రామ మందిరాన్ని పోలి ఉన్నటువంటి ఈ శైకత శిల్పాన్ని కూడా ఇక్కడ మహాశక్తి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా దాదాపు 2 రోజుల పాటు కూడా ఈ శిల్పి శ్రమించి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి శైకత శిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక మనం ఇక్కడ చూడొచ్చు, మహాశక్తి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి ప్రత్యేక దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కూడా దాదాపు అన్ని ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ రోజు ఏదైతే అయోధ్య రామ మందిరంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమంలో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదే విధంగా ఇతర దాదాపుగా 900 మంది ముఖ్య విఐపీలు కూడా అక్కడికి వచ్చి కూడా ఈ రోజు దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ విధులు చూసుకోవచ్చు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. మొత్తంగా ఈ రోజు మహాశక్తి ఆలయంలో జరిగినటువంటి ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఇక్కడ బీజేపీ కావచ్చు, లేకపోతే హిందూకు సంబంధించిన హిందూ బంధువులంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ తీస్తున్నారు మహాశక్తి ఆలయం. అదేవిధంగా టవర్ సర్కిల్, తెలంగాణ చౌక్ వారు కూడా భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ కూడా చేయనున్నారు. ఇక ప్రతి ఇంటా కూడా ఈ రోజు దీపావళి పండుగ లాగా జరుపుకోవాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కూడా ప్రతి ఇంటా కూడా దీపాలు వెలిగించేందుకు కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మొత్తంగా అయితే ఈ రోజంతా కూడా పండుగ వాతావరణం ఉంది, కోలాహలమైన పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఇక ఇటు కేవలం కరీంనగర్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఇదే పండుగ వాతావరణం నెలకొంది. చాలా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు, అదే విధంగా ప్రజలు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేక జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే పండుగ వాతావరణ పరిస్థితి ఇక్కడ ఉంది. కిషోర్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్.